నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్. ఏపీలో వైసీపీని గద్దె దింపాలని జనసేనాని పవన్ ఎప్పటి నుంచో ప్రణాళిక రచిస్తున్నారు. పొత్తుల విషయంలో పవన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు పదే పదే కలిసి రావాలన్న నాడు పవన్ తిరస్కరించారు. టీడీపీని ఓడిస్తానని అన్నంత పని చేశారు. కమ్యూనిస్టులు బీఎస్పీతో వెళ్లి తాను కూడా దెబ్బతిన్నారు. ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, అవసరమైతే ఎవరితోనైనా కలుస్తానని శపథం చేశారు. అందుకే తాజాగా మంగళగిరిలో నిర్వహించిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని ఫుల్ క్లారిటీతో 3 ఆప్షన్లు రూపొందించారు. 2024లో గెలుపే లక్ష్యంగా 3 ఆప్షన్లు ప్రతిపాదించారు. అవిప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వైసీపీని ఓడించేందుకు పవన్ రూపొందించిన ఈ 3 ఆప్షన్ల కనుక అమలైతే ఖచ్చితంగా జనసేనకు అధికారం సాధ్యమే. ఏపీలో అధికార పీఠమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రూపొందించిన ఆ 3 ఆప్షన్లు ఏంటి? వాటితో జనసేనకు అధికారం సాధ్యమా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తులపై చర్చలు జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. చంద్రబాబు సిద్ధమంటే పవన్ కళ్యాణ్ కూడా రెడీ అన్నట్లుగా మాట్లాడడంతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014, 2019లో తగ్గాను, కానీ 2024లో తగ్గడానికి సిద్ధంగా లేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈసారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందని పరోక్షంగా టీడీపీ, బీజేపీలకి సలహాలిచ్చారు. పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్లు ఎంచుకున్నారు. వాటితో అధికారం సాధ్యమంటున్నారు. జనసేనాని ప్రతిపాదించిన 3 ఆప్షన్ల నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. మొదటి ఆప్షన్ బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. ఏపీలో బీజేపీ, జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. కానీ జనసేన, బీజేపీలు ఏపీ రాజకీయాల్లో విడివిడిగానే ప్రజా సమస్యలపై పోరాడుతున్నాయి. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. ఆత్మకూరులో అయితే జనసేనతో సంప్రదించకుండానే బీజేపీ బరిలోకి దిగడం గమనించదగ్గ విషయం. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. సగం సగం సీట్లు పంచుకుని పోటీ చేసి వైసీపీ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారం సాధించాలని కలలుగంటున్నాయి. టీడీపీ కలిసి వస్తే కలుపుకోవడం, లేదంటే అప్పటి ఎన్నికల ఫలితాలను బట్టి కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాయి. వైసీపీని చావు దెబ్బ తీసేందుకు కేంద్రంలోని అధికారాన్ని వినియోగించుకుని ఏపీ ప్రజల మనసు గెలిచి మెజారిటీ సీట్లు సాధించాలని చూస్తున్నాయి. పొత్తుల ఎత్తుల్లో ఎలాగైనా సరే బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రెండో ఆప్షన్ చూస్తే జనసేన, బీజేపీ, టీడీపీలతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి రాష్ట్రమంతా నేతలు, కార్యకర్తల బలముంది. బలమైన వైసీపీని ఓడించాలంటే బీజేపీ, జనసేన బలం సరిపోకపోవచ్చు. అందుకే టీడీపీని కలుపుకుపోవాలని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రకటన కూడా చేశారు. అయితే టీడీపీతో కలిసేందుకు బీజేపీ ఆసక్తి చూపించడం లేదు. కానీ ఆ పార్టీని ఒప్పిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అదే జరిగితే జనసేన, బీజేపీ, టీడీపీలు కలవడం ఖాయం. ఈ 3 పార్టీలు కలిస్తే వ్యతిరేక ఓటు చీలకుండా ఖచ్చితంగా ఏపీలో వైసీపీ ఓడి ఈ 3 పార్టీల ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. ఆ దిశగా పవన్ కళ్యాణ్ ముందుండి చొరవ తీసుకుని కూటమిగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే జనసేన, బీజేపీ, టీడీపీలతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం సాధ్యమవుతుంది. మూడో ఆప్షన్ చూస్తే జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం. ఇది సాధ్యపడుతుందో లేదో చూడాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీతో జనసేనకు పొరపొచ్చాలున్నాయి. తాజాగా మంగళగిరిలోనూ పవన్ కళ్యాణ్ ఇదే మాట అన్నారు. తాను సీఎం అభ్యర్థి అని బీజేపీ చెప్పలేదని, కరోనా కారణంగానే బీజేపీతో తాము సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నానని పరోక్షంగా ఒప్పుకున్నారు. బీజేపీ నడ్డా మీటింగ్లకు కూడా హాజరు కాలేనని స్పష్టం చేశారు. బీజేపీతో తమకు చెడిపోవాలని చాలామంది కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ
ఈసారి ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి బీజేపీ దూకుడుకు జనసేనను విస్మరించి ముందుకు వెళితే ఈ పొత్తు నిలబడే అవకాశం ఉండదు. అప్పుడు జనసేన ఒంటరిగానే ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత బలం దృష్ట్యా జనసేన ఒంటరిగా పోటీ చేసి సొంతంగా అధికారం సాధించడం కష్టమే అన్నది పరిశీలకుల వాదన. కానీ గత ఎన్నికల్లో కర్ణాటకలో జరిగినట్టు ఏపీలో హంగొచ్చి పవన్ కళ్యాణ్కు ఓ 40-50 సీట్లు వస్తే కింగ్ మేకర్ అవుతాడు. అప్పుడేకంగా సీఎం సీటును పొందే ఛాన్స్ పవన్ కళ్యాణ్కు ఉంటుంది. కర్ణాటకలో కుమారస్వామి కూడా ఇలానే కింగ్ మేకర్ అయి సీఎం అయ్యారు. ఒంటరిగా పోటీ చేసి సీట్లు గెలిస్తే ఏపీలోనూ పవన్ కళ్యాణ్ సీఎం కావచ్చు. టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. జగన్ను సీఎం కాకుండా చంద్రబాబు కూడా కాంప్రమైజ్ అయ్యి పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపొచ్చు. ఏదైనా జరగచ్చు. అందుకే ఈ 3 ఆప్షన్లను ముందు పెట్టి పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయం చేయడానికి రెడీ అయ్యారు. బీజేపీతో కలిసి వెళ్లడం, లేదంటే బీజేపీ టీడీపీలతో కలిసి జనసేన అధికారం సాధించడం, ఈ రెండూ వీలు కాకపోతే ఒంటరిగా పోటీ చేసి కింగ్ మేకర్ అయ్యి పొత్తులతో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. జనసేన భవిష్యత్తులో మీరు చెప్పాల్సింది రెండుగా మాట్లాడేది. ఒకటి, జనసేన ఎలాంటి చేయబోతుంది భవిష్యత్తులో మనం అధికారం తీసుకుంటే. మన అధికారం సంపూర్ణంగా ఒక్కళ్ళుగా తీసుకున్నా లేదా భాగస్వామ్యమై తీసుకున్నా రెండే జరగాలి. భారతీయ జనతా పార్టీతో కలిసి పాసిబిలిటీస్ ఏమన్నాయి? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది, మన చేతిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జస్ట్ మాట్లాడుకుందాం, దీంట్లో నాకేం ఇబ్బంది లేదు మాట్లాడటానికి. లేదా జనసేన ఒకటే స్థాపించడం. ఈ 3 ఆప్షన్సే ఉన్నాయి. నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. నేను అన్నిటికీ సిద్ధం. కాదు ఇది అందరూ కూడా నాకు ఒకటే చెప్దాం. నేను తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే చెప్తున్నాను, బైబిల్ సూక్తి మీరు కూడా పాటించండి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. అధికార వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో అడ్వాంటేజ్ ఇవ్వకూడదని పవన్ భావిస్తున్నారు. తగ్గకుంటే మొదటికే మోసం వస్తుందని తెలుగుదేశం నాయకులకు బలమైన హెచ్చరికలు సైతం పంపారు. 2014లో తాను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించానని, అలాగే తనను తాను తగ్గించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని, బైబిల్ సూక్తి నమ్ముతానని ఆధ్యాత్మిక సూక్తిని జోడించారు. పవన్ తాజా వ్యాఖ్యలతో పొత్తులపై చర్చలు జోరందుకున్నాయి. మొన్నటి వరకు ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై ఒకే అభిప్రాయంతో ఉండేవారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే త్యాగాలు తప్పవు అంటూ చెబుతూ వచ్చారు. ఇద్దరూ అదే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఆ 2 పార్టీలు పొత్తులు ఫిక్స్ అయ్యాయి అంటూ ప్రచారం జరిగింది. అయితే మహానాడు తర్వాత తెలుగుదేశం స్టాండ్ మార్చినట్లు కనిపించింది. అప్పటి వరకు వన్ సైడ్ లవ్ అంటూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారు. పొత్తుల సంగతి తర్వాత చూద్దామంటూ ముందే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొత్తులపై 3 ఆప్షన్స్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి బాబు పవన్ల పొత్తు విషయంలో మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇక పనిలో పనిగా మంగళగిరిలో జరిగిన సమావేశంలో అధికార వైసీపీ ఆగడాలపై దుమ్ము దులిపేశారు పవన్. జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ మార్చారా? ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేశారా? మహానాయకుడిగా జనసేనాని అవతరించబోతున్నారా? తాజాగా పవన్ చేసిన కామెంట్స్ దేనికి సంకేతం? తగ్గేదే లే అన్నట్టుగా పవన్ దూకుడు కనిపిస్తోందా? పవన్ ప్రతిపాదనకు టీడీపీ అంగీకరించి పొత్తు కలిసొస్తుందా? తాజా వ్యాఖ్యలతో గత కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు జనసేనాని పవన్ కళ్యాణ్ తెరదించినట్లయింది. పొత్తుల విషయంలో తాము క్లారిటీతో ఉన్నామని, ఇక తేల్చుకోవాల్సింది బీజేపీ టీడీపీలే అని తేల్చి చెప్పారు. తద్వారా
టీడీపీతో పాటు బీజేపీపై ఒత్తిడి పెంచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనాని ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలపైన స్పందించారు. బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పవన్ చెప్పినట్లుగా ఎవరు తగ్గుతారో ఎవరు నిలబడతారో చూడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే టీడీపీని సైతం కలుపుకుని ముందుకు వెళ్లే అంశంపైన మాత్రం బీజేపీ అధినాయకత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కనీసం దీనిపై ఎటువంటి ప్రకటన చేయడం లేదు. కేవలం జనసేనతో మాత్రమే తమ ప్రయాణం ఉంటుందని రాష్ట్ర నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల లోపు ఏదైనా అద్భుతం జరగవచ్చన్న జనసేనాని అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అసలు ఏం జరుగుతుందో అన్న చర్చ సర్వత్రా వ్యక్తమవుతోంది. కుప్పం వేదికగా జనసేనతో పొత్తు అంశం చర్చకు వచ్చిన సమయంలో వన్ సైడ్ లవ్గా పేర్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు పవన్ నుంచి స్పందన రావడంతో పొత్తు దిశగా మరో అడుగు ముందుకు వేస్తారా లేదంటే ఇంకా నిరీక్షిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒక విధంగా ఇప్పుడు పొత్తుల అంశం చంద్రబాబు ప్రతిపాదనల మేరకే ఆధారపడి ఉంది. తగ్గాలన్న పవన్ వ్యాఖ్యల వెనుక అధికారంలో సీట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత పెరగాలనేదే ప్రధాన అంశంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక పొత్తుల సంగతి ప్రస్తావిస్తూనే పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలు ప్రకటించడం మరో చర్చకు కారణమైంది. 2024 ఎన్నికలకు సంబంధించిన పలు హామీలను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. యువత, రైతులను టార్గెట్ చేసుకుంటూ ఆయన హామీలిచ్చారు. ప్రాధాన్యత అంశాలుగా తీర్మానాలు రూపొందించి ఆమోదించారు. ప్రజా సంక్షేమం దిశగా తమ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని సంకేతాలిచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పడం, ఇప్పుడు పొత్తు ఆప్షన్లు ఓపెన్గా చెప్పడం ద్వారా వైసీపీ వ్యతిరేక రాజకీయానికి కేంద్ర బిందువుగా మారారు జనసేనాని. ఇదే సమయంలో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల కేంద్రంగా భరోసా యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పవన్ లేఖ రాశారు. ఇక ఇప్పుడు పవన్ ఆప్షన్లపైన టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది. మొత్తానికి పవన్ విసిరిన బంతి అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు కోర్టులో చేరింది. మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. పనిలో పనిగా పవన్ ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శల జడివాన కురిపించారు. వైసీపీని రౌడీలు, గూండాలు ముఖగా అభివర్ణించారు. తాను కులాలను కలిపేవాడిని తప్ప విడదీసేవాడిని కానని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. సమాజంలోని వివిధ కులాలను వర్గశత్రువులుగా వైసీపీ భావిస్తోంది. ఒకవైపు కమ్మ కులాన్ని వర్గశత్రువుగా చూస్తూ మరోవైపు ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఆ కులం వైసీపీని నమ్ముతుందా? మత్స్యకారులను, శెట్టి, బలిజలను, వైశ్యులను మాతో కలిసి ఉన్నారనే కారణంతో కాపులను వైసీపీ వర్గశత్రువులుగా చూస్తూ వేధిస్తోంది. బలమైన ఓటు బ్యాంకుగా వ్యవహరించిన ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా ఇప్పుడు శత్రువుగానే వైసీపీ భావిస్తోంది. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ క్షత్రియ కులాన్ని వర్గశత్రువుగా భావిస్తోంది అని పవన్ విమర్శించారు. ఒంగోలులో వైసీపీకి సంబంధించిన ఒక వైశ్య కులానికి చెందిన ఒక పాపం మా పార్టీ నాశనం అయిపోతుంది కొద్ది మంది వల్ల నువ్వు మాట్లాడినప్పుడు ఆయన్ని దాడి చేసి కొట్టి ఇక్కడ విజయవాడలో కూడా ఆయన తీసుకొచ్చి ఇబ్బంది పెడితే ఆ రోజున ఒక్కళ్ళు రాలా. ఆ రోజున వైశ్యులను కూడా వాళ్ళు వర్గశత్రువులుగా ప్రకటించారు ఆ యాక్ట్ వల్ల. అలాగే వైశ్యులు ఎవరికి వేరే వాళ్ళకి ఇంక్లూడింగ్ జనసేనకి ఓటు వేస్తే భీమవరంలో స్థానిక ఏ వైసీపీ నాయకులు అక్కడ వైశ్యులను బెదిరించేశారు. అంటే ఓట్లు వేయని ప్రతి కులాన్ని వర్గశత్రుగా పరిగణించేయచ్చు. ఇది వీళ్ళు తీసుకొచ్చిన సంస్కృతి. అలాగే రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీ, అతను మీ పార్టీ అయి ఉండొచ్చు, మీతో విభేదించవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆయన్ని తీసుకొచ్చి క్షత్రియ కులాన్ని వర్గశత్రుగా ప్రకటించారు ఆయన వైసీపీ నాయకులు. ఈ రోజున బీసీలని, దేవాంగులను కావచ్చు, మత్స్యకారులను కావచ్చు, శెట్టి బల్జలను కావచ్చు, వీరిని కూడా వైసీపీ ఈ రోజున కోనసీమలో వర్గశత్రుగా ప్రకటించి ఈ రోజున ఈ దుస్థితికి తీసుకొచ్చింది. దీంట్లో కాపులందరూ జనసేన వైపు ఉన్నారనే ఉద్దేశంతో, నాకు ఉన్నారో లేదో నాకు ఎవరు చెప్పలేదు, కాపులంతా మన వైపు ఉన్నారు నాకు ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా.
అది ఎలక్షన్ రోజున తెలుస్తుంది. ఈరోజు కాపులను కూడా వర్గశత్రుగా ప్రకటించింది. దీనివల్ల అందుకు నేను అన్నది ఏంటంటే, అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాత ఒక్క రోజులోనో నేను కోనసీమ అల్లర్ల తర్వాత ఈ మాట అనలేదు. నేను ఇంటర్వ్యూలో చిట్చాట్లో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలు వైసీపీ మర్చిపోవచ్చు, మీరు ఇక్కడి నుంచి మిమ్మల్ని ఏపీలో ఇప్పుడు జనసేన చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ పార్టీకి ఎప్పుడు లేనంతగా అడ్వాంటేజ్ కనిపిస్తోంది. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు జనసేన నిర్ణయాల వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. విపక్షాలతో జనసేన కలవకూడదని అధికార పక్షం భావిస్తుంటే, జనసేనను కలుపుకుని విజయ తీరాలకు చేరాలని మిగతా పక్షాలు ఆలోచిస్తున్నాయి. ఈ సమయంలో గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా జనసేన అధిష్టానం ముందుకు సాగుతోంది. ఇంతకు జనసేన బీజేపీ పొత్తుల రాగం, టీడీపీ మౌనం వెనుక కథేంటి? మహానాడుకు వచ్చిన జనంతో టీడీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందా? ఏపీలో ఎలాగైనా సరే జగన్ను గెలవనీయకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ పంతం పట్టారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని శపథం చేశారు. ఇందుకోసం ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోనూ కలిసేందుకు అభ్యంతరం లేదన్నట్టుగా సంకేతాలు పంపారు. అయితే టీడీపీ మాత్రం ఈ పొత్తుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముందుగా పవన్పై వన్ సైడ్ లవ్ ప్రయోగించిన చంద్రబాబు ఇప్పుడు పవనే సంకేతాలు పంపుతున్నా స్పందించడం లేదు. ఏపీలో రాజకీయంగా బలపడేందుకే చంద్రబాబు యోచిస్తున్నారు. టీడీపీ పొత్తు కోసం తమతో కలిసి రావాలని జనసేన బీజేపీలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ టీడీపీ మౌనం మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ పై కొంతమంది టీడీపీ నేతలు అప్పుడే ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. తక్కువ ఓట్లు ఉన్న వారికి సీఎం పదవి ఇవ్వాలా అంటూ వెటకారమాడుతున్నారు. ఒకే 1% ఓట్లు ఓ రాజకీయ పార్టీకి అధికారాన్ని దూరం చేయొచ్చు. ఆ 1% ఓట్లు ఏకంగా 25-30 అసెంబ్లీ సీట్ల వ్యత్యాసాన్ని తీసుకురావచ్చు. టీడీపీ వైసీపీలకు తెలిసిన విషయమే ఇది. 2014 ఎన్నికల్లో తాము చాలా తక్కువ శాతం ఓట్లతో ఓడిపోయామని అప్పట్లో వైసీపీ అధినేత జగన్ పదే పదే ప్రస్తావించేవారు. 2019 ఎన్నికల్లో మాకు ఓట్ల శాతం బాగానే వచ్చింది గాని అంటూ చంద్రబాబు పలుమార్లు అంటుంటారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తన విజయావకాశాలని దెబ్బతీస్తుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రస్తావించారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్వింటా కాటా తూగడానికి ఒక్కోసారి కొన్ని ఒడ్లు అవసరమవుతాయి, కానీ ఆ కొన్ని ఒడ్లు వల్లనే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా, సేనాధిపతి అంటూ ట్విట్టర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఎగతాళి చేశారు. అసలంటూ జనసేనకు వలపు బాణం విసిరిందే టీడీపీ. వన్ సైడ్ లవ్ అంటూ చంద్రబాబే లవ్ ప్రపోజ్ చేశారు. అయితే టీడీపీ గనక బుచ్చయ్య చెబుతున్నట్లు జనసేన పార్టీని కొన్ని ఒడ్లు అని లైట్ తీసుకుంటే, తూకంలో ఆ ఒడ్లు తేడా వస్తే టీడీపీ మరోమారు ఓటమి చూడాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో మళ్లీ జగన్ సింహాసనంపై కూర్చున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు గతంలో జగన్ను ఓడించేందుకు కలిసి రావాలని, ప్రతిపక్షాలందరూ ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. 23 సీట్లకే పరిమితమైన బాబు బలమైన జగన్ను ఎదిరించడానికి ప్రతిపక్షాలను కలుపుకోవాలని భావించారు. కానీ ఇప్పుడు జనసేన బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు అందినా చంద్రబాబు మాత్రం అధికారికంగా నోరు మెదపడం లేదు. మహానాడుకు వచ్చిన జనాన్ని చూసి టీడీపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసినట్లు కనిపిస్తోందన్న చర్చ మొదలైంది. అనవసరంగా పొత్తులోకి వచ్చి జనసేనకు బీజేపీకి సీట్లు ఇచ్చి ఆయా స్థానాల్లో అసమ్మతి పెంచుకునే కంటే ఒంటరిగానే వెళ్లాలన్న ప్రతిపాదనను పలువురు టీడీపీ నేతలు బాబు వద్దకు తీసుకువెళ్లారట. జనసేన ఓటు బ్యాంకు తక్కువని, అలాంటి పార్టీకి సీఎం పదవి కట్టబెట్టాల్సిన అవసరం లేదని చెప్పారట. అయితే పొత్తుల విషయంలో ముందు నుంచి తెగ కామెంట్స్ చేసిన చంద్రబాబు ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. పవన్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదని, జనసేనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అర్థం వచ్చేటట్లు పొత్తుల ప్రస్తావన తెస్తుండడంతో బాబు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
పవన్కు సీఎం పదవి ఇచ్చే కంటే తాము ఒంటరిగా వెళ్లి విజయం సాధించాలన్న ఆలోచనకు టీడీపీ వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇలాంటి రాజకీయ పరిణామాల కోసమే వైసీపీ కాచు కూర్చుంది. వైసీపీకి కావాల్సింది ప్రతిపక్షాలు వేరువేరుగా పోటీ చేయడమే. 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే టీడీపీ జనసేనలకు వచ్చిన ఓట్లే ఎక్కువ. ఆ రెండు పార్టీలు అప్పుడే కలిసి పోటీ చేస్తుంటే సీన్ ఇంకోలా ఉండేది. అయితే 2024 ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేయకూడదన్నది వైసీపీ లక్ష్యం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు జనసేనను తక్కువ అంచనా వేసి ఒంటరిగా పోటీకి వెళితే అది వైసీపీకే లాభమన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలకు పోకుండా అధికారంలో ఓ 2-2.5 ఏళ్లు వాటా ఇచ్చైనా సరే జనసేనను కలుపుకునే పోటీకి దిగాలని మరికొందరు చంద్రబాబుకు సూచిస్తున్నారట. లేని పక్షంలో టీడీపీకి భారీ డ్యామేజ్ ఖాయమని చెబుతున్నారట. ఈ నేపథ్యంలో బాబు డెసిషన్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గడప గడప ప్రోగ్రాంలో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాల్సి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలా కాదని కలహించుకుంటే మాత్రం మరోమారు జగన్ ముఖ్యమంత్రి పేటు ఎగరేసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పవన్ చంద్రబాబులు ఆలోచించి ఇరువురికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారా? టీడీపీని కలుపుకోవడానికి బీజేపీని పవన్ ఒప్పించగలరా? ఇంతకు కూటమి కార్యరూపం దాల్చితే సీఎం అభ్యర్థి ఎవరు? ఈ విషయాలన్నిటికీ త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో స్పాట్లైట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.